నా స్టోరీలో అక్కడక్కడ రొమాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది రొమాంటిక్ కంటెంట్ ఉన్న స్టోరీ. నచ్చిన వారు చదవండి, నచ్చని వారు స్కిప్ చేయండి. ఇష్టమైన వారు మాత్రమే చదవండి. 64 కళల్లో శృంగారం కూడా ఒక కళ. స్త్రీ పురుషులు ఇద్దరూ ఎలా పడక గదిలో సుఖపడాలో నేర్చుకోండి. ధర్మం, అర్థం, కామం, మోక్షం అని పురుషార్థాలు 4. వీటిలో ఒక్క మోక్షం మాత్రం పరలోకానికి సంబంధించినదైతే మిగిలిన 3 ఇహలోకంలో అంటే వాస్తవంలో సుఖంగా జీవించడానికి మార్గాలను చూపేవి. మొదటి మూడింటికి త్రిసర్గమని పేరు. ఈ మూడింటిలో మళ్ళీ కామం అనేది విశేషమైనది. కామం అంటే కోరిక, స్త్రీ మీదనే కాదు, ధనకనక వస్తువాహనాలు వేటిమీదైనా అవసరానికి మించి కామం, కోరిక పెంచుకుంటే వినాశనం తప్పదు. వాత్సాయనుడు ధర్మార్థాలను చర్చిస్తూనే స్త్రీ పురుషుల మధ్య కామ ప్రవృత్తికి తన పని సూత్ర గ్రంథంలో విశేష ప్రాధాన్యమిచ్చాడు. ఈ రోజుల్లా కాకుండా ఆయన కాలంలో కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సుమారు క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం కార్యం విజ్ఞానం గురించి బహిరంగంగా చర్చాగోష్ఠులు నిర్వహించేవారు. కొన్ని దేవాలయాలపై కామాన్ని ఉద్దీపింపజేసే శిల్పాలు, అజంతా, ఎల్లోరా, ఖుజరహో శిల్పాలు ఉదాహరణ చెక్కేవారు. నాడు జనాభా తక్కువ కావడంతో పాటు దైవచింతన అధికం. అందువల్ల స్త్రీ పురుషుల సమాగమం ఆకాంక్షిస్తూ ఇటువంటి చర్యలు ఉండేవి. వేశ్యలకు గుర్తింపు, ప్రచారం విస్తృతంగా ఉండేది. అటువంటి సమయంలో వాత్సాయనుల వారు ప్రభవించారు. కామం మంచిదే కాని ఆ మార్గంలో అనుసరించదగిన విధానాలు, స్త్రీ పురుష సంబంధాలు, శృంగార ముద్రలు, సంయోగాలు, వియోగాల గురించి చర్చించదలిచాడు. అదిగో ఆ ఆలోచనల నుంచే పని సూత్రం పురుడు పోసుకుంది. పని సూత్రం నిషేధం కాదు, అవశ్యం తెలుసుకోదగిన సశాస్త్రీయ కామ విజ్ఞానం. కాని స్త్రీ పురుష సంబంధాల గురించి, వారిలోని వివిధ రీతుల ప్రవర్తనలు, రకాల గురించి అక్కడక్కడా నేటి కాలానికి సరిపడని సూత్రీకరణలు ఈ వాత్సాయన పని సూత్రం లో ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసి పరిహరించదగిన అంశాలను పరిహరించుకుని మనకు అనువైన వాటిని ఆచరించడం ఉత్తమ పురుష, ఉత్తమ స్త్రీ కూడా లక్షణం. సులభ శైలిలో అందరికీ అర్థమయ్యేలా వాతాయన సూత్రం లోని కొన్ని ముఖ్యమైన అంశాల చర్చ నేను తలపెట్టిన సూత్రం లో ఉంటుంది. నేను కామోద్దీపనలను ప్రేరేపించడానికి ఈ రచన చేయడం లేదు. వాత్సాయన సూత్రంలో ఏముంటుందోనన్న కుతూహలం అందరికీ ఉంటుంది. అటువంటి వారి కుతూహలాన్ని తీర్చి ఆ గ్రంథంలోని అంశాలను సాధ్యమైనంత విపులంగా వివరించడానికే నా ఈ ప్రయత్నం. శాస్త్రంలోని అంశాలు ఎప్పుడూ దాని రచనాకాలంనాటి లోకం ఎలా ఉందో తెలియజెబుతుంది. ఆయా అంశాలను నేటి కాలాన్ని అనుగుణంగా మార్చుకుని ఆచరించదగ్గది, ఆచరణకు వ్యతిరేకమైనది ఏదో విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ధర్మం మేదో తెలుసుకుని ఆచరించడానికి శాస్త్రాలు అవసరం. అలాగే అర్థం అంటే డబ్బు సంపాదించడానికి కూడా అర్థశాస్త్రాన్ని మనం రచించుకుని చదువుకుంటున్నాం. అదేవిధంగా ఆ సుఖం పొందడానికి సైతం ఒక శాస్త్రమనేది ఖచ్చితంగా అవసరం. ఒక పద్ధతి ప్రకారం కాకుండా స్త్రీ పురుషులు ఎలా పడితే అలా సంభోగిస్తే అది పశువాంఛ అవుతుంది తప్ప కామం అనిపించుకోదు. ముందే చెప్పినట్లు కామం అంటే కోరిక. ఒకరితో ఒకరు కూడే కొద్దీ మళ్ళీ కావాలనిపించాలి ఆ సుఖం. అలా అనిపించాలంటే కామకళ నేర్చుకోవడానికి ఒక శాస్త్రం కావాలి. అదిగో అటువంటి శాస్త్రాన్నే పని సూత్రం అనే పేరుతో రచించారు వాత్సాయనుడు. అసలు కామం అంటే ఏమిటి? తనకు తానే ప్రశ్న వేసుకుని సమాధానం కూడా తానే ఇచ్చాడు శాస్త్రకారుడు. జీవుడు ప్లస్ ఆత్మ కలిస్తేనే మనసు. దీనినే మనం ఒక మాటలో జీవాత్మ అంటాము.
చెవులు, ముక్కు, చర్మ, కళ్ళు, నాలుక అనే జ్ఞానేంద్రియాలు 5 మనసు ఆధీనంలో ఉంటాయి. కోరికలు వీటి నుంచే జనిస్తాయి. ఈ ఇంద్రియాల ద్వారా మనం అనేక విషయాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు జీవాత్మకు ఒక రకమైన సుఖం, ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇదిగో ఈ సుఖము, ఆనందమే కామం. దీన్ని సామాన్య కామం అంటారు. ప్రతి జీవికి పుట్టుకతోనే ఈ కామం అంటిపెట్టుకుని ఉంటుంది. అన్నిటికీ జీవాత్మ అంటే మనసే ప్రధానం. కాబట్టి మనసులో పుట్టిందే కామం. మనసులో నుంచి పుట్టినవాడు కాబట్టే కాముడికి మన్మధుడు, మనసిజుడు అని ఇంకో పేరు. సామాన్య కామం కాక విశేష కామం అనేది ఇంకో కామం ఉంది. స్పర్శ ప్రాధాన్యం గురించి వివరించాడు శాస్త్రకారుడు. రతి సాగించే సమయంలో స్త్రీ పురుష జీవులకు ముద్దు, ఇతర స్పర్శల వల్ల ఒకానొక సుఖం కలుగుతుంది. అలా పుట్టిన సుఖం మరింతగా పండి ఆనందానికి పరాకాష్ఠగా మారడమే కామం. నిజమైన కామం అంటే ఇదే. స్ఖలించే సమయంలో ఏ అవయవం ఆనందానికి కారణమవుతుందో ఆ ఇంద్రియానికి చెందిన భావనే కామం అన్నమాట. స్త్రీ పురుషులు పరస్పరం తమ శరీరంలోని కామస్థలాలలో స్పర్శించుకుంటూ, మర్దించుకుంటూ, ప్రేమించుకుంటూ పొందే సుఖమే కామం. ఆయా విషయాలను గురించి చర్చించేదే కామశాస్త్రం. కాని ఇటువంటి ఉత్కృష్టమైన కామశాస్త్రాన్ని కొంతమంది తిడతారు. అటువంటివారు అవివేకులు. పశువులకు, పక్షులకు శాస్త్రాలు అవసరం లేదు కదా? అవి ఏ శాస్త్రాలు అక్కర లేకుండానే కామసుఖం పొందుతున్నాయే అనుకోవచ్చు. అవివేకులు ఈ ప్రశ్న తరచూ వేస్తూ ఉంటారు కూడా. మానవులలో కొంతమందిలో ఒక్కోసారి కామవాంఛ పశువుల కన్నా ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, చాలామంది మానవులు శాస్త్రం అధ్యయనం చేయకుండానే కామ సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అటువంటప్పుడు శాస్త్రం ఎందుకన్నది చాలామంది ఆధ్యాత్మికవాదులు వాదిస్తుంటారు. ఇటువంటి వాళ్ళు నీతి నియమాలు కొల్లబోతాయని గగ్గోలు పెడుతుంటారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చాడు శాస్త్రుడు. అది సామాన్య కామం కావచ్చు, విశేష కామము కావచ్చు. స్త్రీ పురుష సంయోగం పైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా సంయోగం ఏదో ఒక ఉపాయంతోనే సాధ్యం అవుతుంది. అంతేకాదు, ఆ సంయోగం ఫలప్రదం కావాలంటే పరస్పరం తృప్తి పరచుకోవలసిన అవసరం పడుతుంది. లేదంటే ఆ స్త్రీ పురుషుల బంధం కలకాలం నిలువడం అసాధ్యం. అంతేకాదు, అందరూ రతి క్రీడ జరుపుతారు. అదెలా ఉంటుందంటే గుడ్డెద్దు చేలు పడ్డట్టు ఉంటుంది. కానీ కామశాస్త్రం చదివిన స్త్రీ పురుషుల విషయంలో ఇలా ఉండదు. శాస్త్రం చదివిన స్త్రీ పురుషులు కార్యం విషయంలో ఒకరినొకరు ఎక్కువగా సంతోషపెట్టగలుగుతారు. అందుకు కారణం కూడా ఉంది. కామాన్ని ఉద్దీపింపజేయడానికి, అత్యంత సౌకర్యవంతంగా ఒకరిలోకి ఒకరు చొచ్చుకుని వెళ్లి అపరిమితమైన కామ సుఖం పొందడానికి అనువైన విషయాలు, ఉపాయాలు, మెలకువలు ఈ కామశాస్త్రంలో ఉన్నాయి. ఈ శాస్త్రం అధ్యయనం చేసి సంయోగంలోకి దిగిన వారికి అందులో విఫలమయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదుగాక కాదు. అలాగని కోరుకున్న పరస్త్రీ లేదా పురుషుడి పట్ల కామం సాధించడానికి ఉపాయాలు వెదకకూడదు. చెడు వ్యక్తులతో స్నేహం ఇటువంటి